హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రాత్రి నీ భర్త నాకు, నా భర్త నీకు. మేము ఉండే అపార్ట్మెంట్లో ఆ రోజు ఒక కొత్త జంట వచ్చింది. మా ఫ్లోర్లోనే మా ఎదురుగా ఉన్న ఫ్లాట్లో. నేను ఉదయం ఆఫీస్కి వెళ్ళే టైంలో వారి సామాన్లు షిఫ్ట్ అవ్వడం నేను చూశాను. కానీ వాళ్ళు ఎవరో నేను చూడలేకపోయాను. ఆఫీస్కి లేట్ అవుతుందని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ రోజు చాలా వర్షం పడుతుంది. నేను వర్షం కారణంగా పూర్తిగా తడిసిపోయి ఇంటికి వచ్చాను. మా బిల్డింగ్ సెల్లార్లో చేరుకొని ఇంటికి వెళ్ళడానికి లిఫ్ట్ కొరకు వెయిట్ చేస్తున్నాను. అప్పుడే నా ముందు ఒక జంట వచ్చింది. చేతిలో చేయి వేసుకొని ఒకరినొకరు చూసుకుంటూ చిలిపి పనులు చేసుకుంటూ లిఫ్ట్లోకి ఎక్కారు. నేను వారిద్దరిని అలాగే చూస్తూ ఉండిపోయాను. వారి ఏజ్ 28-32. చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నారు. వారిద్దరు లిఫ్ట్లో కూడా అలానే బిహేవ్ చేస్తున్నారు. ఒకరినొకరు కొట్టుకుంటూ, ఎలాగంటే న్యూ మ్యారేజ్ కపుల్లా ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటున్నారు. వారిని చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ళు కొత్త జంట అని. లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చి మా ముందున్న ఫ్లాట్లోకి వెళ్ళారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో వీళ్ళేనా మాకు కొత్తగా వచ్చిన నైబర్స్ అని. ఓహ్ ఇంట్రెస్టింగ్ అనుకుంటూ మా ఇంటి డోర్ ఓపెన్ చేశా. లోపలికి రాగానే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయా. ఫ్రెష్ అప్ అయ్యి తడి జుట్టును ఆరబెట్టుకుంటున్నాను. అప్పుడే మా ఇంటి డోర్ బెల్ మోగింది. మా వారు వచ్చారేమో అని డోర్ ఓపెన్ చేశా. డోర్ ముందు ఒక అబ్బాయి, అదే మా ఇంటికి ఎదురుగా వచ్చిన నైబర్. అతని షర్ట్ బటన్స్ ఓపెన్ అయి ఉన్నాయి. అతని హెయిర్ స్టైల్ చాలా బాగుంది. హాయ్, ఐఆమ్ రామ్. మేము ఈరోజే మీ ఎదురు ఫ్లాట్లో దిగాము అని అన్నాడు. అతను అలా అనగానే నేను చిన్న స్మైల్ ఇచ్చి, హలో, నా పేరు సత్య. నేను ఇందాకే మిమ్మల్ని లిఫ్ట్లో చూశాను, రండి అంటూ అతన్ని లోపలికి పిలిచాను. తను అలానే చూస్తున్నాడు. మా ఇద్దరు చూపులు కలిశాయి. నేను రెడ్ కలర్ శారీ కట్టుకొని ఉన్నాను. నా జుట్టు ఇంకా తడిగా ఉండడంతో చిన్న చిన్న నీటి చుక్కలు జారి పడుతున్నాయి. దీనివల్ల నా బ్లౌజ్ కాస్త తడిగా అయ్యింది. ఇంకా నా రెడ్ కలర్ బొట్టు నుంచి తన చూపును తిప్పుకోలేకపోతున్నాడు. అతను నాతో, నువ్వు చాలా అందంగా ఉన్నావు సత్య అన్నాడు. నేను మెల్లగా నవ్వాను. అతన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను, కానీ తను ఇంతకుముందే పరిచయం ఉన్నట్టుగా నన్ను పలకరించాడు. నా నేచర్ ఇంతే సత్య. నాకు ఎవరైనా నచ్చారంటే వారితో చాలా క్లోజ్గా ఉంటాను. ప్లీజ్ డోంట్ మైండ్ అని అన్న తన మాటలు విని చిన్నగా నవ్వాను. మీకు ఏమైనా కావాలా అని అతన్ని అడిగాను. హా, మా సామాను ఇంకా షిఫ్ట్ కాలేదు. బయట చూడండి ఎంతలా వర్షం పడుతుందో. వాతావరణం చాలా చల్లగా ఉంది. ఇలాంటి టైంలో ఒక కప్పు టీ తాగాలనిపిస్తుంది. అందుకే మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. అలానే మీతో కాస్త పరిచయం కూడా అవుతుందని. ఓ ఐఆమ్ సారీ, నిజంగా మర్చిపోయాను. నేనే మిమ్మల్ని పిలవాల్సింది, కానీ నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. ప్లీజ్ మీరు మీ వైఫ్ని కూడా పిలుచుకురండి. అందరికీ కలిపి టీ పెడతాను. అంతేకాకుండా మీ వైఫ్తో ఫ్రెండ్షిప్ చేసుకొని ఒకరినొకరు పరిచయం చేసుకోవచ్చు. మా వారు కూడా ఆఫీస్ నుంచి వస్తూ ఉంటారు. నేను అలా చెప్పగానే తను తన వైఫ్ని తీసుకురావడానికి ఇంటికి వెళ్ళాడు. మా వారు ఇంటికి రాగానే కొత్తగా వచ్చిన నైబర్స్ గురించి చెప్పాను. నువ్వు చాలా మంచి పని చేశావు. వాళ్ళని టీ తాగడానికి ఇక్కడికి రమ్మను. వాళ్ళు వచ్చేలోపు నేను త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. అందరం కలిసి టీ తాగుదాము అని అన్నారు. అంతలోనే రామ్ తన వైఫ్ని తీసుకుని వచ్చాడు. ఆమె చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఆమె కళ్ళు చాలా అందంగా మత్తుగా ఉన్నాయి. ఆమెను చూడగానే నేను కూడా ఒక్కసారిగా అలాగే చూస్తుండిపోయాను. కర్లీ హెయిర్, తెల్లగా ముట్టుకుంటే కమిలిపోయేలా ఆమె శరీరం. ఇంకా ఆమె గురించి ఏమి చెప్పను, చాలా ఫిట్గా ఉంది. నా చూపులు ఆమె నుంచి పక్కకి వెళ్ళడం లేదు. అంతలోనే వారిద్దరు ఇంట్లోకి వచ్చారు. నేను వారిద్దరిని మా వారికి పరిచయం చేశాను. నాకు రామ్ వైఫ్ పేరు తెలియదు. ఇంతలోనే నా పేరు శైలు అంటూ మా హస్బెండ్తో పరిచయం చేసుకుంటూ తన పేరు చెప్పింది. నేను తన్ను చూస్తూ హాయ్ శైలు అన్నాను. తను చిన్న స్మైల్ ఇచ్చింది. మేము నలుగురం కూర్చొని టీ తాగుతూ అలా కొన్ని జోక్స్ వేసుకుంటున్నాం. శైలు మా ఆయనతో కాస్త ఫ్రీగానే మూవ్ అవుతున్నట్టు అనిపించింది. మా హస్బెండ్ కూడా రామ్ కంటే శైలుతోనే ఎక్కువగా మాట్లాడుతున్నారు. నేను శైలుతో మాట కలుపుతూ నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అన్నాను. మధ్యలో మా ఆయన, నిజంగా చాలా అందంగా ఉన్నావు. ఇంత అందమైన నైబర్స్ వస్తారని కలలో కూడా అనుకోలేదు అని అన్నారు. అలా అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. ఇంతలో రాముండి,
సత్య, నేను మీ గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. మీ కళ్ళు, మీ ఒంపు సొంపులు చాలా అందంగా ఉన్నాయి అని అన్నాడు. నేను వెంటనే సంజయ్ వైపు చూస్తూ ఒక చిన్న నవ్వు నవ్వాను. అటు శైలు మా వారితో క్లోజ్గా మాట్లాడుతుంది. ఇటు నేను రామ్తో ఫ్రీగా ఫీల్ అవుతున్నాను. ఈ నైబర్స్ వల్ల మా లైఫ్లో ఎలాంటి చేంజ్ జరగబోతుందో, మా నలుగురి మధ్య ఏదైనా కొత్త రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుందా తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.